so people are doing good. I'm back with another video. సో ఇవాళ నిహాన్ని స్కూల్కి తీసుకెళ్తున్నాం. ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. చాలా చాలా ఎక్సైటెడ్గా అండ్ టెన్షన్గా ఉంది. పాపం వాడికి గోల్డెన్ డేస్ అయిపోయాయి. స్కూలింగ్ మిస్ అవుతాం కానీ చిన్నపిల్లలు ఫస్ట్ స్కూల్కి వెళ్ళాలంటే ఈ ఏజ్లో ఓకే, బట్ 6th, 7th, 8th, 9th, 10th వచ్చేటప్పటికి చాలా స్ట్రెస్ ఉంటుంది. ఆబ్వియస్లీ మనం కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే కదా. సో మొత్తానికి వాడిని స్కూల్లో జాయిన్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు అంటే వాడు ఈజీగా సోషలైజ్ అవుతాడు. పిల్లల మధ్యలో ఉంటే నాకు ఒక 2-3 hours రెస్ట్ దొరుకుతుంది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటున్నా. సో ఇప్పుడు అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటాము నిహాన్కి. అంటే అరేంజ్మెంట్స్ ఇన్ ద సెన్స్ ఏం లేవు, జస్ట్ బ్యాగ్స్ చదువుకోవడము, బ్రేక్ఫాస్ట్ బాక్స్లో పెట్టడము, ఇవే. ఫస్ట్ డే కాబట్టి మోస్ట్లీ మేము కూడా స్కూల్ దగ్గరే ఉంటాం. బికాజ్ భయం అవుతుంటుంది, వచ్చేసి వాడు ఏడుస్తాడేమో లేకపోతే ఏమన్నా అవసరమేమో అన్నట్టు. ఫస్ట్ ఒక 2-3 days అక్కడే ఉందాం అనుకుంటున్నాము. ఇఫ్ పాసిబుల్ ఒక వారం 10 రోజులు కూడా అక్కడే ఉంటాము. సో అలా అనమాట. స్కూల్ నేమ్ ఆర్ సంథింగ్ అదైతే నేను రివీల్ చేయట్లేదు డ్యూ టు సమ్ అదర్ రీజన్స్. సో ఇప్పుడైతే నిహాన్ ఆల్రెడీ వేసి ఆడుతున్నాడు. నేను అన్నీ ప్రిపేర్ చేస్తుంటాను, అప్పుడు బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. సో నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు నిహాన్కి తినిపించి స్కూల్కి తీసుకెళ్ళాలి. అండ్ పోస్ట్ బ్రేక్ఫాస్ట్ పోస్ట్ లంచ్ కూడా తీసుకోవచ్చు. నేను ఈ హెల్త్ హెయిర్ గమీస్ తీసుకుంటాను. నాకు ఇంతకుముందు చాలా హెయిర్ ఫాల్ ఉండింది. సో నేను ఆన్లైన్లో ఒక డాక్టర్ని కన్సల్ట్ చేస్తుండే ఫ్రమ్ బీ బాడీ వైజ్. వాళ్ళు నా హెయిర్ ఫాల్కి హెల్త్ కేర్ గమీస్ సజెస్ట్ చేశారు. ఇదేంటంటే జస్ట్ ఒక చాక్లెట్ లాగా ఉంటుంది, చూయబుల్గానే, చాలా యమ్మీగా ఉంటుంది. ఇది పోస్ట్ లంచ్ ఆ పోస్ట్ బ్రేక్ఫాస్ట్ మనం తీసుకోవచ్చు. ఇంతకుముందు ఒక వ్లాగ్లో కూడా నేను మెన్షన్ చేశాను, పోస్ట్ లంచ్ తీసుకుంటుండే. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకుంటున్నా. అండ్ ఇదేంటంటే ఇందులో జింక్, బయోటిన్ అండ్ మల్టీవైటమిన్ A, C and E ఉంటుంది. ఇది హెయిర్ లోపల నుంచి నారిష్ అవ్వడం అనేది హెయిర్ స్ట్రాంగ్గా అండ్ థిక్గా ఉండడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇది ఓన్లీ హెయిర్ ఫాల్కి కాదు, హెయిర్ లాస్, పోస్ట్ పార్టమ్ హెయిర్ లాస్, హెయిర్ థిక్గా అవ్వడానికి అండ్ హెయిర్లో స్ట్రెంగ్త్ ఉండడానికి వీటన్నిటికీ యూస్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. వీటిలో ఏదన్నా ఇష్యూ ఆర్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే మీరు కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, వెళ్ళి ఆన్లైన్లో డాక్టర్ని కన్సల్ట్ చేసి మీ హెయిర్కి ఏది కరెక్టో అది ట్రై చేయొచ్చు. అండ్ దీంట్లో హీరో ఇంగ్రీడియంట్ వచ్చేసి బయోటిన్. ఇది హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది అండ్ హెయిర్ని లోపల నుంచి కూడా స్ట్రెంగ్తన్ చేస్తుంది. నార్మల్గా మనం బిజీ రొటీన్లో కావాల్సిన న్యూట్రియంట్స్ కూడా తీసుకోలేము. ఒకవేళ తీసుకున్నా అది కుక్ చేసేటప్పుడు, వాష్ చేసేటప్పుడు అందులో అన్ని పోతూ ఉంటాయి కదా. సో కావాల్సినంత బాడీకి కానీ హెయిర్కి కానీ అందవన్నమాట. సో ఈ బయోటిన్ అనేది దానికి సప్లిమెంట్ లాగా యూజ్ అవుతుంది. నాకు చెప్పినట్టు మీరు కూడా మీకు ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది ఆర్ దానికి కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి ఒకసారి తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రై చేయండి. అండ్ మీరు నా కోడ్ యూస్ చేసి మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది అండ్ 20% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. సో ఇప్పుడైతే నేను ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. సో జస్ట్ ఒక జెల్లీలా ఉంటుంది, చూ చేసేయడమే, చాలా యమ్మీగా కూడా ఉంటుంది. సో ట్రై చేయండి. నిహాన్ కాలపోసుకున్నావా? నీ హెయిర్ నిహాన్ స్కూల్కి వెళ్తున్నావా నిహాన్? ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా రోజుల తర్వాత వీడియోలో జనాలు చంపేస్తున్నారు. ఎందుకు వచ్చినారు హైదరాబాద్? స్కూల్కి పంపిస్తున్నాం కదా ఈరోజు. మీకంటే నిహాన్ గుర్తు రావట్లేదా? నిహాన్ ఎందుకు గుర్తురాడమ్మా? నిహాన్ నేను వేరే ప్రపంచం, నేను వేరే తీసుకుంటున్నా. నిహానే మా ప్రపంచం కదా. ఎందుకు మరి మిర్యాల గుళ్ళు ఉంటారు? ట్రాన్స్ఫర్ పెట్టుకోకుండా? ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాం, వస్తాం. ఓకే కదా. హ్యాపీగా ఉందా బాధగా ఉందా స్కూల్లో జాయిన్ చేస్తున్నాను? బాధగానే ఉంటుంది, కష్టాలు స్టార్ట్ అవుతాయి. హలో, వీడియోలో హ్యాండ్స్ హ్యాండ్స్ వర్క్ చేస్తాం. అవును, టైం పడుతుంది. ఇది చెప్పు, ఏం చేస్తున్నావు? అట్లాంటివి వద్దు, చెప్పు. దోశ. ఎవరికి? బాక్స్ చిన్న. ఎందుకు? అదే ఇంట్లో బాక్స్లో ఎందుకు? స్కూల్. దేనికి స్కూల్? స్కూల్ చదువుకోవాలి. ఆల్రెడీ దోశలు వేసేసినాము, అందుకే అది అట్లున్నది. ఏమంటారు, దోశ పెంకు.
ఎందుకు మరి వేడికి కాకముందు వేసినావు? సూపర్ హిట్. ఎన్ని మార్క్స్ ఇస్తావు దోశకి? 0 వేయాలి కానీ మీరు ఎప్పుడంతా స్కూల్కి పోకముందే బుక్స్ చదువుకుంటున్నావు అని నువ్వు? ఏం చేస్తున్నావు? దోశ. ఇదేంటి నా ఫార్మాట్ ఫాలో అయ్యి నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నావు? ఎలా ఉంది? కామెంట్స్ వస్తాయి. నీ దోశ కన్నా బెటర్గానే ఉందిరా. నా దోశ ఎప్పుడు చూస్తారో చూపిస్తావు. రెండు పెడితే ఎవరికి బాగుంటుంది దోశ? అది డార్క్ అయిపోయింది. నెక్స్ట్ దోశలో వేస్తా అట్లీస్ట్. చూడు తక్కువ ఆయిల్ వేసినా మంచిగా కాదు. ఇవన్నీ డోంట్ కన్సిడర్. దోశలు రకరకాల షేప్లో వస్తాయి. ఒక ట్రయాంగిల్ అయితే ఎక్కువ మళ్ళీ నాకు తెలుసురా ఎంత వేయాలో. అన్ని పప్పులు కలిసి కారం చేస్తారు. సో అది నిహానికి బాక్స్లో పెట్టడానికి నాకు ఎట్లుందంటే, అదే నాకు పెళ్ళైపోయి బాబు కూడా పుట్టి వాడిని స్కూల్కి పంపించి వాడికి బాక్స్ కూడా రెడీ చేస్తున్నాను. వాడికి బాక్స్లో పెట్టడానికి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేస్తున్నా. నాకు అదొక ఏమంటారు, చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. కానీ పాపం మరి స్కూల్కి పంపిస్తున్నా అని బాధ కూడా అవుతుంది. కష్టాలు ఇంకా స్టార్ట్ అయిపోయినాయి కదా, చదువుకోవాలి కదా. హోంవర్క్స్ అయిపోతే దెబ్బలు అంటే మనప్పుడు కొట్టేవాళ్ళు, ఇప్పుడేం కొట్టర్లే. కానీ అట్లీస్ట్ కొంచెం భయపెడతారు కదా, హోంవర్క్ భయం ఉంటుంది. This is Nihan's first bag. నా కొడుకు స్కూల్ బ్యాగ్ బాక్స్ వేస్తూ అండ్ ఇది నెంబర్స్ బుక్. వాడు ఒకసారి మేము సూపర్ మార్కెట్కి పోతే కావాలి అని చెప్పి ఆల్మోస్ట్ వాడు తీసేసుకొని వచ్చాడు. అట్లా ఈ బుక్ అంటే వాడికి చాలా ఇష్టం. బేసిక్గా ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్కి ఆబ్సెస్డ్ ఉంటాడు వాడు. సో అలా అన్నమాట. ప్రస్తుతానికి తీయ పెట్టి పంపిస్తున్నా. ఒక టవల్ అండ్ ఒక పేర్ ఆఫ్ క్లోత్స్ కూడా పెడుతున్నా, అంటే సేఫ్ సైడ్. నిహాన్ అదే నువ్వు స్కూల్ బ్యాగ్ వేసుకుంటున్నావురా? వావ్ అబ్బా వావ్, స్కూల్కి వెళ్తున్నావా నిహాన్? ఏంటి బరువు అవుతుందా? నేను పట్టుకుంటాను. అమ్మ తీసి పెడదా? ఏయ్ అమ్మ తీసి పెట్టు. పెట్టా బ్యాగ్ బరువు అంతా సోఫా మీద వేసి నుంచి స్కూల్ బరువు అవుతుంది. అసలు స్కూల్ బ్యాగ్ పెట్టాను కదా నీకు. ఎంత బ్యాగ్ పెట్టే ఇప్పుడు గలగల మాట్లాడాలి పోయి. హలో 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 చెప్పలేదు అయ్యానా చక్కగా నిలబడకుండా వేయాలి. నేను అయ్యాను రోజు ఖర్చు పెట్టా చిన్న కదా స్కూల్ వచ్చింది. దా
I'm back with another video. So this is our evening routine అనమాట. కాకపోతే కొంచెం ముందుగానే రికార్డ్ చేయడం స్టార్ట్ చేసిన బికాజ్ అంకుల్ వెళ్ళిపోతున్నారు. చాలా మంది కింద కామెంట్స్లో మీరు మీ ఇన్లాస్తో ఉండట్లేదా, లేకపోతే అంకుల్ వాళ్ళతో మాట్లాడట్లేదా, కలగట్లేదా, చాలా డౌట్స్ ఉన్నాయి కదా. వన్ థింగ్ ఈజ్ సోషల్ మీడియాలో మేము కలిసి లేకపోతే ఆరెంజ్ కలిసి పిక్చర్స్ పెట్టకపోయినా, స్టోరీస్ పెట్టకపోయినా, వీడియోస్ పెట్టకపోయినా అది రియల్ లైఫ్లో కూడా అంటే జనరల్గా మేము ఎప్పుడు కలవట్లేదు అని అర్థం కాదు. లైఫ్లో జరిగే అన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్